హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే మీషో నుంచి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే తెప్పించాను. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి నెట్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, చందేరి సిల్క్, క్రేప్ అన్ని టైప్స్ తెప్పించాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేశాను కదా, ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని కాస్ట్ అరౌండ్ 300 అలా ఉంది. 3 మీటర్స్ అనమాట. మనకి 100 రూపీస్ మీటర్ అలా పడుతుంది. బట్ క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది. ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అని ఉంది. నాకు కలర్ నచ్చి తీసుకున్నాను. చూసారు కదా, లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్లో ఉంది. చాలా బాగుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. ఇవన్నీ 3 to 5 మీటర్స్ అలా ఉన్నాయి. నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది కూడా మంచి ఫ్లోరల్ ఫ్యాబ్రిక్. ఎల్లో మీద ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇది కూడా అంతే 3 మీటర్సే అనమాట. మినిమం 3 మీటర్స్ అట్లా ఉన్నాయి. సో ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఈ క్లాత్ కూడా. సో చూస్తున్నారు కదా, ఇంక ఇలా ఫ్యాబ్రిక్ నేను ఇంకా మొత్తం ఓపెన్ చేసేది ఏముంది, ఇంకా ఒకే ప్రింట్ వస్తుంది కదా అని నేను మొత్తం ఏమీ ఓపెన్ చేయలేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మటుకు మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కూడా బాగుంది. నేను 100% రికమెండ్ చేస్తాను. ఎవరైనా బై చేసుకుంటే ఫస్ట్ చూపించిన రెండు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఈ పార్సల్ వచ్చేసి 3 ఆర్డర్ ఇచ్చాను ఒకే సెల్లర్ దగ్గర నుంచి. జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ అనమాట. మ్యాక్సిమం ఇందులో ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్, ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్స్, ఫ్లోరల్ ప్రింట్ అవే కదా ఉంటాయి. ప్లెయిన్లో మనకి అలా ఉన్నాయనుకోండి, మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయొచ్చు. ఇదైతే చూడండి, వైట్ కలర్ ఒకటే ఆర్డర్ పెట్టిపోయి 2 సెట్స్ ఆర్డర్ పెట్టేసాం అనమాట. సో ఇంకా ఏం చేస్తాంలే, మదర్ అండ్ డాటర్ కాంబోలా స్టిచ్ చేసుకుందామని చెప్పి ఇంకా ఉంచేసాను. క్లాత్ అయితే బాగుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా. సో చూస్తున్నారు కదా, ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను. మంచి వైన్ డార్క్ చూసారు కదా, మీకు సేమ్ ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలరే. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా అంతే 390, 400 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మనకి బయట ఉన్న మీరు అనుకోవచ్చు, ఈ ఫ్యాబ్రిక్స్ ఎందుకు కొనుక్కోవడం, డైరెక్ట్ శారీస్ కొనుక్కోవచ్చు కదా ప్లెయిన్వి అని చెప్పి అనుకుంటారు కదా. సో ఏంటంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. తాన్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ వేరే ఉంటుంది, మనం విడిగా శారీస్ తీసుకున్న ఫ్యాబ్రిక్ వేరేగా ఉంటుంది. ఇవి తాన్లో అనమాట, వాళ్ళు కట్ చేస్తారు. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయి. సో అందుకని చెప్పి నేను ఉంచుకున్నాను. ఎలా అన్నా మనం బయట తాన్లో కట్ చేపిస్తే 100, 150 అలా పడుతుంది. మనకి దూరంగా ఉండే వాళ్ళకి దొరకదు కదా. నాకైతే మీషోలో మంచిగా అనిపించి తెప్పించాను అనమాట. ఈ 2 ఫ్యాబ్రిక్స్ అయితే అస్సలు చెత్తలా ఉన్నాయన్నమాట. మనకి 100 రూపీస్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, డైలీ వేర్ శారీస్, ఆ క్వాలిటీ ఉన్నాయి. తాన్లో ఇలా ఇవ్వనమాట. నేను చెప్పాను కదా అంతకుముందు ఈ వీడియోలో చూపిస్తే, ఈ 2 ఫ్యాబ్రిక్స్ అయితే అస్సలు బాగాలేదు. ఎవ్వరు కొనుక్కోకండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్. బట్ ఫోటోలో అయితే ఎంత బాగుందంటే, ఫోటో చూస్తే ఫ్లోరల్ ప్రింట్ మంచిగా అనిపిస్తుంది. కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇవి 5 మీటర్స్ 490, ఈ రెండు 3 మీటర్స్ అలా ఉన్నాయి. నేను కింద యాడ్ చేస్తాను కదా, ఒకసారి లింక్స్ చెక్ చేయండి. ఈ 2 బ్లూ కలర్ ఫ్లోరల్ అయితే అస్సలు ఎవరు తీసుకోకండి, ఎంత చండాలంగా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు నెట్ ఫ్యాబ్రిక్ అయితే భలే వచ్చింది తెలుసా. నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని. 330 అరౌండ్ అలా పడింది. ఆ కాస్ట్లో మనకి 12 మీటర్స్, 10 మీటర్స్ ప్లెయిన్, 10 మీటర్స్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ప్లస్ సాటిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ వచ్చింది. మనకి సాటిన్ బయట కొనుక్కోవాలన్నా 70 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఏంటంటే సాటిన్ ఒక రవ్వంతా క్వాలిటీ తక్కువగా ఉంది, సూపర్ అయితే లేదు. నెట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. సాటిన్ కొంచెం తక్కువ ఉంది, బట్ మనం అది లైనింగే వేస్తాము. మళ్ళీ ఆ లైనింగ్ కింద కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైనింగ్కే వేసుకుంటాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ స్కై బ్లూ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ జార్జెట్ అసలు ఎంత బాగుందంటే, సాఫ్ట్గా అసలు సూపర్ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉండేది కదా, అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఆ పింక్ షేడ్స్లో వచ్చాయి కదా, నేను ఇది డిజైన్ చేయాలనుకుంటున్నాను, మీకు చూపిస్తాను డిజైన్ చేసిన తర్వాత కూడా. చాలా నచ్చింది. ఇదైతే డెఫినెట్గా మిస్ చేసుకోకుండా తీసుకోండి. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఓన్లీ ప్లెయిన్ నెట్ తెప్పించాను అనమాట నేను. నాకు ఆల్రెడీ ఈ కలర్లో సీక్వెన్స్ నెట్ మా ఇంట్లో ఉందన్నమాట. సో దీన్ని ఏదైనా డిజైన్ చేద్దామన్నట్టుగా ప్లెయిన్ నెట్ అంతే తెప్పించాను. మా చిన్న పాప కోసం తెప్పించాను అనమాట ఇవన్నీ, ఈ నెట్ అయితే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్యాబ్రిక్. సో చూసారు కదా, చాలా చాలా ఫ్యాబ్రిక్స్ ఈ మధ్య మీషోలో మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మనం తీసుకుని ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం స్టిచ్ కూడా చేయించుకోవచ్చు. రెగ్యులర్గా బయట చూసే మోడల్స్ అందరు వేసుకునే కాకుండా యూనిక్గా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి చందేరి సిల్క్.
సో చూసారు కదా, దీని ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. 3 మీటర్స్. ఇది కూడా కాస్ట్ కొంచెం ఎక్కువే పడినట్టుంది, చందేరి సిల్క్ కాబట్టి. బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ చూద్దాము. చాలా బాగుంది. చందేరి సిల్క్ ఒకటి తెప్పించాను జస్ట్ ట్రై చేద్దామని. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి కాస్ట్ తక్కువ, అరౌండ్ 250 260 రూపీస్కే వస్తున్నాయి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్స్ అయితే. చూసారు కదా, ఫ్లోరల్ చాలా బాగుంది. ఇప్పుడు కోఆర్డ్ సెట్స్ అలా వస్తున్నాయి కదా, మనం అది కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఆ షార్ట్ ఫ్రాక్స్ అలా కూడా డిజైన్ చేయొచ్చు. ఈ క్రేప్స్ ఏంటంటే డైలీ వేర్కి బాగుంటాయి, కానీ క్రేప్లో కూడా మంచి క్వాలిటీ వచ్చింది అనిపించింది నాకు. చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. ఈ ఈ ఫ్లోరల్ది కూడా చాలా చాలా నచ్చింది. తక్కువ కాస్టే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెట్ ఫ్యాబ్రికే. చూస్తుంటే పార్సిలే తెలిసిపోతుంది కదా, కొంచెం పెద్దగా ఉందని చెప్పి. ఇది వచ్చేసి కూడా నెట్ ఫ్యాబ్రికే. ఈ కలర్ నాకు చాలా చాలా నచ్చింది. చూసారు కదా, గ్రీన్ కలర్లో మనకి ఇది ఒక షేడ్ అనమాట. నాచు గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడు. ఫోటోలో నాకు డబల్ షేడ్ లాగా అనిపించింది ఇది, బట్ నాకు వచ్చేపాటికి ఇది సింగిల్ షేడే వచ్చింది అనమాట. బట్ పర్లేదు, బాగుంది ఈ గ్రీన్ కలరు. నేను చెప్పాను కదా, లైనింగ్ ఒక్క రవ్వంత. మామూలు మనం రెడీమేడ్ డ్రెస్సులు కొంటాం కదా, దానికి లైనింగ్ వస్తుంది కదా, దానికన్నా బాగుంది. బట్ షాప్స్లో 60 రూపీస్ 70 రూపీస్ లైనింగ్ కొంటాం కదా, సాటిన్ లైనింగ్, దానికన్నా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. బట్ చాలా చాలా అంటే చాలా బాగుంది. వర్త్ అనమాట. 10 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 3 మీటర్స్ లైనింగ్ కలిపి మనకు 400 అలా ఇస్తున్నప్పుడు చాలా నాకు వర్త్ అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా క్రేప్ అనమాట. చూసారు కదా, ఇలా ఉంది. పిల్లలకైతే బాగుంటుంది. ఇది కూడా డిజైన్ వైట్ మీద ఇలా బాల్స్లా వచ్చింది. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. డైలీ వేర్కే బాగుంటుంది ఇది వచ్చేసి. సో చూసారు కదా, దీనికైతే లైనింగ్ కావాలి, మనమే వేసుకోవాలి. ఇంకా ప్యాటర్న్ బాగుంది. అస్సలు చాలా చాలా ఉన్నాయి మీషోలో ఫ్యాబ్రిక్ వేస్తే. నేను వెతికి తెచ్చాను, తీసుకున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఆల్రెడీ నేను అంతకుముందు ఈ వైట్ మీద బ్లూ కలర్ది ఇలాంటి ప్రింటే, సేమ్ ప్రింటే, బ్లూ వైట్ మీద బ్లూ అండ్ అలా ఉన్నవి నేను డిజైన్ చేసుకున్నాను ఫ్రాక్. మళ్ళీ అదే నచ్చిందని చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట. పిల్లల కోసం ఇలా వైట్ మీద ఇలా ఫ్లవర్స్ వచ్చే పింక్ ఫ్లవర్స్ ఇలా వచ్చినవి పెట్టాను అనమాట ఆర్డర్ అయితే. ఇది కూడా చాలా బాగుంది. వాష్ చేసాక కూడా నేను చూశాను, అసలు క్లాత్ చాలా చాలా బాగుందనమాట. సో అందుకే మళ్ళీ పెట్టాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను చూపించిన ప్రతి దానిలో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు నేను చూపించిన కలర్ అనే కాదు, మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఎందుకని చూసారు కదా, లైనింగ్ ఏమో కనకాంబరం కలర్ అట్లా వచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్ ఏమో వేరే కలర్ వచ్చింది. సో నేను ఇదైతే ఆర్డర్ పెట్టేశాను. సో చూసారు కదా, లైనింగ్కిను మెయిన్ ఫ్యాబ్రిక్కి అసలు పొంతనే లేదు. నేను పెట్టి చూశాను లైనింగ్ వేస్తే ఎలా ఉండిద్దా అని. సో చూసారు కదా, ఇలా ఉండిద్ది. అసలు మ్యాచే అవ్వట్లేదు ఈ రెండింటికి. సో ఇదైతే నేను రిటర్న్ పెట్టేశాను. సో ఫైనల్గా ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. అంతకుముందు నేను ఒక బ్లూ కలర్ ఆర్గాన్జా కూడా తెప్పించాను. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మళ్ళీ తెప్పించాను. ఇది వైట్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్లా వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇది కూడా 3 మీటర్స్. ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఫ్రాక్స్ కుట్టుకోవడానికి చాలా బాగుండిద్ది, ఫ్లేర్గా ఉండిద్ది ఆర్గాన్జా కాబట్టి. సో ఈ వీడియోలో చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని 2 ఫ్యాబ్రిక్స్ బ్లూవి తప్ప మిగతా అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నెట్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ సాటిన్ లైనింగ్ అయితే ఒక్కటన్నా ట్రై చేయండి. చాలా బాగుంది. మీరే అంటారు సూపర్ ఉన్నాయని. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని డిజైన్ చేశాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.